ఇవాళ వీడియో వచ్చేసి నా వార్డ్రోబ్ టూర్ అండి. ఇది మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈ వార్డ్రోబ్ టూర్ వీడియో చేయమని చెప్పి, కానీ నేనే అలా లేట్ చేసేస్తూ ఉన్నాను వార్డ్రోబ్ టూర్ పోస్ట్ చేయకుండాని. సో ఇవాళ అయితే ఫైనలీ నా వార్డ్రోబ్ టూర్ చేస్తాను అండ్ నాకు తెలిసిన చిన్న చిన్న ఆర్గనైజేషన్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలోని. అండ్ నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 3 వీక్స్ అయినట్టుంది నేను వీడియో పోస్ట్ చేసి. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అండ్ కమెంట్స్లో పర్సనల్గా అడుగుతున్నారండి, హెల్త్ అంతా బాగానే ఉంది కదా, ఎందుకు వీడియో చేయట్లేదని చెప్పి. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. కానీ ఏంటంటే ఈ ప్రెసెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఫ్యామిలీలో కొంచెం దగ్గర రిలేటివ్స్కి అది ఐసీయూలో పెట్టడము అండ్ కొంతమంది అయితే ఎక్స్పైర్ అవ్వడం అలా జరగడం వల్ల కొంచెం డిస్టర్బింగ్ అనిపించి వీడియోస్ పోస్ట్ చేయాలని అనిపించలేదు నాకు. ఒక క్యాజువల్ బ్రేక్ తీసుకుందాం కొన్ని రోజులు అని అనిపించింది, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా అంటే మీకు తెలుసు కదండి, నేను రోజు వీడియోస్ అయితే ఎప్పుడూ పోస్ట్ చేయను. లైక్ వీక్కి 1 or 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రెండు వచ్చేసి నా ఈ 2 కబర్స్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే పెట్టుకుంటానండి. డైలీ వేర్ కుర్తీస్ కానీ నా నైట్ డ్రెస్సెస్ కానీ అట్లా పెట్టుకుంటాను. సెమీ పార్టీ వేర్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ వేరే రూమ్లో వేరే కబర్స్లో పెట్టుకుంటాను. సో ఇవాళ ఏంటంటే ఈ డైలీ వేర్వి నేను ఎలా అరేంజ్ చేసుకుంటానో చూపిస్తాను. సో అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడే తీస్తానండి నా వీడియోస్ అన్నీ. బ్యాక్గ్రౌండ్ అంతా ఈ కబర్సే ఉంటాయి. ఈ రూమ్లో ఏంటంటే లైట్ ఎక్కువ వస్తుంది అండ్ ఇక్కడే ఉంటాయి కాబట్టి నేను అన్ని హాల్ వీడియోస్ చేస్తాను కాబట్టి ఈజీగా ఈ కబర్డ్లోంచి పిక్ చేసి మీకు చూపించడానికి బాగుంటుందని ఇక్కడ చేస్తాను వీడియోస్. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ కబర్డ్. సో పైన రాడ్లో ఏంటంటే మొత్తం నా హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్ అండ్ నా వాచెస్ కలెక్షన్ ఉంటుంది. సో ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ నేను ఆల్రెడీ చేశానండి మన ఛానల్లోని, ఆల్రెడీ చూపించాను ఈ బ్యాగ్స్ అన్ని కూడా. సో ఇదేంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాగ్, అందుకని ఇలా కవర్ లేకుండా బయట ఉంచుకున్నాను. ఈ బ్యాగ్స్ అన్ని ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేయను, సో పాడవుతాయని చెప్పి ఇట్లా కవర్స్లో పెడతాను. అన్నీ పెట్టానండి కవర్స్లోని. నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి కవర్స్లో పెట్టను, రెగ్యులర్గా యూజ్ చేయనివన్నీ అట్లా కవర్స్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి నా పర్ఫ్యూమ్ కలెక్షన్ అండి. చాలా మంది అడుగుతున్నారు పర్ఫ్యూమ్ కలెక్షన్ వీడియో చేయమని చెప్పి. నా దగ్గర అయితే పెద్దగా పర్ఫ్యూమ్స్ ఉండవు, నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఉంది. సో పర్ఫ్యూమ్ స్మెల్స్ అది నాకు ఎలర్జీ వస్తుంది. సో నేను పెద్దగా పర్ఫ్యూమ్స్ యూజ్ చేయను. అండ్ నా దగ్గర ఉన్నవి కూడా ఇవన్నీ ఎవరో ప్రెజెంట్ చేసినవే, నాకు నేను ఏది కొనుక్కున్నది కాదు పర్ఫ్యూమ్స్. కానీ ప్రస్తుతం అయితే నేను ఈ బాడీ క్యూపిడ్ వాళ్ళది బాడీ మిస్ట్ యూజ్ చేస్తున్నానండి. నాకైతే చాలా నచ్చింది ఇది ఏంటంటే మనకి పర్ఫ్యూమ్స్లా కాకుండా కొంచెం మైల్డ్గా ఉంటాయి స్మెల్స్ అండ్ నాకైతే చాలా నచ్చింది ఇంకా స్మెల్. ఇది వచ్చేసి నేను వెనిలా ఫ్లేవర్లో తీసుకున్నాను బాడీ మిస్ట్. ఇదేంటంటే మనం స్నానం చేశాక డైరెక్ట్గా బాడీ పైన స్ప్రే చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే బట్టల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే క్లోత్స్ పైన స్ప్రే చేసుకుంటాను. స్మెల్ అయితే చాలా మైల్డ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది స్మెల్. యాక్చువల్లీ ఇది ఏంటంటే డైలీకి ఆర్ లేకపోతే ఆఫీస్కి, కాలేజ్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ బాడీ మిస్ట్. బికాజ్ స్మెల్ ఏంటంటే మైల్డ్గా ఉంటుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కాలేజెస్కి కానీ ఆఫీస్కి కానీ కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉన్నవి అది వేసుకుంటే అంత ప్లెజెంట్గా అనిపించదు, కొంచెం డిఫరెంట్ ఆక్వర్డ్గా అనిపిస్తుందండి డైలీ కాలేజ్కి ఆఫీస్కి అది యూజ్ చేస్తేనే. సో ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది డైలీ ఆఫీస్కి అండ్ కాలేజ్కి అట్లాగా. నేనైతే వెనీలాలో తీసుకున్నా, నాకు వెనీలా స్మెల్ అంటే చాలా ఇష్టం. ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంది మనకి. నేను మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో వాచెస్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ ఈ వ్యాలెట్ నేను చూపించలేదు నా బ్యాగ్స్ కలెక్షన్లోని. ఇదేంటంటే కంప్లీట్ పార్టీ వేర్ అండి, మొత్తం ఇట్లా ఇలా మొత్తం మెరుపులు వచ్చి ఉంటుంది స్టోన్స్తోని. చాలా బాగుంటుందండి పార్టీస్కి అది మనం వేసుకుంటేని. దీనికి ఏంటంటే మనకి ఇలా హ్యాండిల్ వస్తుంది లోపల, చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ బ్యాగ్ మనం ఏదన్నా పార్టీస్కి అది యూజ్ చేస్తే వేసుకుంటేని. అండ్ ఇవేంటంటే నా వాచెస్ కలెక్షన్ ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఇది వచ్చేసి నా ఫిట్బిట్ అండి, సో నేను వేర్ చేసేది ఈ ఫిట్బిట్. అండ్ ఈ వాచెస్ ఆర్గనైజేషన్ బాక్స్ మీకు ఆల్రెడీ చూపించాను నేను, ఇది రివ్యూ చేశాను మన ఛానల్లోని. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో ఏంటంటే నా వాచెస్ ఉంటాయి అన్నిని.
నేను ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను వాచెస్. ఏంటంటే సెపరేట్గా బాక్సెస్లో పెడితే ఏంటంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది. అండ్ బాక్సెస్లో పెట్టకుండా సెపరేట్గా ఏదైనా పౌచ్లో వేసేస్తే ఒకదానికి ఒకటి రాసుకొని గీతలు పడిపోయి పాడవుతాయండి వాచెస్. సో ఇట్లా వాచెస్ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాను వాచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాంగిల్ బాక్స్ అండి. ఇది నేను యాక్చువల్లీ పర్చేస్ చేయలేదు, నాకు ఇది ఎవరో ఇచ్చారు. సో నేను ఏంటంటే ఎక్కువగా బ్యాంగిల్స్ యూజ్ చేయను, నాకు వాచెస్ ఎక్కువ ఇష్టము. సో నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్స్ అయితే పెట్టానండి ఈ బాక్స్లోని. ఇవి ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి నేనే చేశాను. నాకు క్రాఫ్ట్ వర్క్ అంటే ఇంట్రెస్ట్, టైంపాస్కి చేస్తూ ఉంటాను. అండ్ ఇవి ఏంటంటే సమ్ వుడెన్ టైప్ బ్యాంగిల్స్ అండి ఇవి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా అండి, ఇందులో అన్ని డైలీ వేర్ కుర్తీస్ అండ్ నా దగ్గర ఉన్న కొన్ని డ్రెస్ మెటీరియల్స్. నా దగ్గర ఏంటంటే డైలీ వేర్కి డ్రెస్ మెటీరియల్స్ తక్కువ ఉంటాయి. డైలీ వేర్కి నేను ఎక్కువ కుర్తీసే యూజ్ చేస్తాను. సెమీ పార్టీ వేర్ అండ్ పార్టీ వేర్ స్టైల్స్లో ఏంటంటే అనార్కలీస్ అండ్ ఆర్ లేకపోతే కొంచెం హెవీ డ్రెస్సెస్ అలాంటివి తీసుకుంటాను డ్రెస్ మెటీరియల్స్. నార్మల్ రెగ్యులర్ వేర్కి మటుకు ఇలాంటి కుర్తీసే ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువ. సో ఇవే కొన్ని ఉన్నవి నా దగ్గర నార్మల్ డైలీ వేర్కి వేసుకోవడానికి బాగుండే ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్. అండ్ ఇవన్నీ కుర్తీస్ అండి, నా దగ్గర ఉన్న కుర్తీ కలెక్షన్. ఆల్మోస్ట్ ఈ కుర్తీస్ అన్ని నేను మనకి వీడియోలో రివ్యూ చేసినవి ఉంటాయి, చాలా కుర్తీస్ నా పర్సనల్ కలెక్షన్ ఇదంతాని. అండ్ ఇవన్నీ ఏంటంటే నా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అండి. ఇవన్నీ ఏంటంటే ఇట్లాంటి ఫార్మల్ షర్ట్స్ లాంటివి అట్లా ఉంటాయి. నాకు ఎక్కువ టీ షర్ట్స్ అది ఇష్టం ఉండదు. ఒకవేళ వెస్ట్రన్ వేర్ పైన జీన్స్ పైన ప్లాజోస్ పైన అలా డిఫరెంట్గా ఏమైనా వెస్ట్రన్ వేర్ ట్రై చేయాలంటే ఎక్కువ నేను ఇలాంటి షర్ట్ మోడలే తీసుకుంటాను. ట్యూనిక్స్ కానీ ఇలాంటి షర్ట్ మోడల్స్ కానీ నాకు ఎక్కువ సూట్ అవుతాయి అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. సో ఇవన్నీ ఏంటంటే వెస్ట్రన్ వేర్వి నా షర్ట్స్ అన్నిని. అండ్ ఇవి కూడా కుర్తీస్ అండి. ఇవి ఏంటంటే కొంచెం బాగా ఇంకా ఇంట్లో వేసుకునేలాగా, ఇవి ఏంటంటే కొంచెం బయటకి ఏది వేసుకున్నా సరే కూడా బాగుండేలా ఉంటాయి. ఇవి ఏంటంటే ఇంకా కంప్లీట్ ఇంట్లో వేసుకోవడానికి బాగుండేలాగా ఉండేలాంటి కుర్తీస్ అండి ఇవన్నీ. అండ్ ఇవన్నీ ఏంటంటే దుప్పటా కలెక్షన్. నా దగ్గర ఏంటంటే దుప్పటాస్ చాలా ఎక్కువ ఉంటాయండి. నేను దుప్పటాస్ ఎక్కువ తీసుకుంటాను, ఎక్కువ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా డిఫరెంట్ స్టైల్లో ఉన్న దుప్పటాస్. అండ్ కొన్ని దుప్పటాస్ ఏంటంటే డ్రెస్ పాడయ్యాక ఆ దుప్పటాస్ నేను సేవ్ చేస్తాను, వేరే డ్రెస్సెస్ మీద అది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకోవడానికి బాగుంటాయని చెప్పి. సో ఇదంతా దుప్పటా కలెక్షన్. అండ్ ఈ పైన ఏంటంటే కొన్ని ఓవర్ కోట్స్ అండి, స్ట్రగ్ టైప్లో ఉంటాయి ఇవన్నీ. ఇవి కూడా కొన్ని స్ట్రగ్స్, నా దగ్గర స్ట్రగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. స్ట్రగ్స్ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా అండ్ స్టైలిష్గా ఉంటాయి మన అవుట్ఫిట్ మీద మనం వేసుకుంటే. సో నా దగ్గర ఇలా ఎక్కువ స్ట్రగ్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాగ్ అండి. ఇవన్నీ ఏంటంటే నా బాటమ్ వేర్ కలెక్షన్. నా దగ్గర బాటమ్ వేర్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన అవుట్ఫిట్ని మన కుర్తీస్ కానీ లేకపోతే ఏదైనా సరే కూడా రైట్ బాటమ్తో మనం పేరప్ చేస్తే చాలా స్టైలిష్ లుక్ వస్తుంది మన అవుట్ఫిట్కి. సో ఇదంతా నా బాటమ్ కలెక్షన్ అండి. ఇవన్నీ నా జీన్ ప్యాంట్స్. నా దగ్గర జీన్ ప్యాంట్ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుందండి. నాకు జీన్ ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం, నేను ఎక్కువ జీన్ ప్యాంట్స్ వేసుకుంటాను. సో ఇవన్నీ నా జీన్స్. అండ్ ఇవన్నీ మామూలు ఫుల్ లెంత్ లెగిన్స్ అండి. అండ్ ఇవేంటంటే యాంకిల్ లెంత్ లెగిన్స్ ఇవంతాని. అండ్ ఈ వెనక ఏంటంటే మొత్తం డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న ప్యాంట్స్, ప్లాజోస్ కానీ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్, అన్ని డిఫరెంట్ స్టైల్లో ఉన్న ప్యాంట్స్ అన్ని ఇట్లా వెనక పెట్టాను. అంటే ఇక్కడ ప్లేస్ లేదు పెట్టడానికి, సో ఇట్లా ఒకదాని ముందు ఒకటి పెట్టాను. సో ఇవన్నీ ఏంటంటే యాంకిల్ లెంత్ లెగిన్స్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ లెంత్ లెగిన్స్. ఇవన్నీ నా జీన్స్. అండ్ వెనకాల ఏంటంటే మొత్తం నా ప్లాజో ప్యాంట్స్ కానీ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్, అలా డిఫరెంట్ కట్స్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న ప్యాంట్స్ అన్ని ఇట్లా వెనకాల ఉంటాయి. అండ్ మిగిలిన లెగిన్స్ ఏంటంటే పార్టీ వేర్ అండ్ సెమీ పార్టీ వేర్ లెగిన్స్. ఏ డ్రెస్లో ఆ డ్రెస్లోనే పెట్టి కబర్డ్లో పెట్టుకుంటాను. ఇలా డైలీ వేర్వి మటుకు ఇట్లా సెపరేట్గా పెట్టుకుంటానండి నా బాటమ్ వేర్ కలెక్షన్ అంతాని. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకే బాటమ్తో పేరప్ చేయను, నా కుర్తీస్ని డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ బాటమ్స్తో ట్రై చేస్తూ ఉంటాను నేను. సో దేనికి స్పెసిఫిక్గా పేర్ కింద దేనికి దానికి పెట్టుకుంటే ఇట్లా సెపరేట్గా పెట్టుకుంటాను మొత్తం నా బాటమ్ వేర్ అంతాని. అండ్ కింద కబర్స్ ఏంటంటే ఇక్కడ మాకు కబర్స్ ఏంటంటే ఎక్కువగా చమాయిస్తూ ఉంటాయి, స్పెషలీ ఈ కింద కబర్స్. సో అక్కడ క్లోత్స్ అది ఏదైనా పెడితే కూడా మంచి స్మెల్ అనిపించదు, కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కింద కబర్స్లో. సో అందుకని నేనైతే ఇక్కడ ఏమి పెట్టనండి క్లోత్స్ లాంటివి, అదిని జస్ట్ ఊరికి ఇలాంటివి పెడుతూ ఉంటాను. సో ఇది వచ్చేసి నా నెయిల్ పాలిష్ కలెక్షన్. నా దగ్గర చాలా నెయిల్ పాలిషెస్ ఉంటాయండి, నాకు నెయిల్ పాలిషెస్ అంటే చాలా ఇష్టము. చాలా కలర్స్ ఉంటాయి నెయిల్ పాలిషెస్ నా దగ్గర. ప్రస్తుతం అయితే మానేశాను నెయిల్ పాలిషెస్ ఎక్కువ వేసుకోవడము. ఇనీషియల్గా నా దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక
50 to 60 కలర్స్ నెయిల్ పాలిషెస్ ఉండేవి. కానీ నేను ఏంటంటే ఇంకా డెలివరీ అయ్యాక బాబు పుట్టాక మానేశాను. అంటే నేను ఎక్కడో చదివానండి నెయిల్ పాలిషెస్ మంచిది కాదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు అని చెప్పి. సో అట్లా అలవాటు పోయి ఇంకా మొత్తం నెయిల్ పాలిషెస్ వేసుకోవడం మానేశాను నేను. ఇవన్నీ కూడా పాతవి, చాలా అయితే ఐ థింక్ డ్రై అయిపోయి ఉంటాయి. అండ్ నెయిల్ పాలిషెస్ కూడా నేను ఎక్కువ బ్రాండెడ్వే యూజ్ చేస్తానండి. ఎక్కువ లాక్మీ అండ్ సాలీ హ్యాన్సన్ అని ఇవి అమెజాన్లో దొరుకుతాయి. ఈ సాలీ హ్యాన్సన్ అండ్ ఈ లాక్మీవి ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్, బ్రైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను నేను. సో ఇది వచ్చేసి నా నెయిల్ పాలిష్ బాక్స్. అండ్ ఇందులో ఏంటంటే ఈ ఎల్లో బాక్స్లో మొత్తం మా దగ్గర ఉన్న బిల్స్, వారంటీ కార్డ్స్, గ్యారంటీ కార్డ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటాము. సో దట్ మిస్ అవ్వకుండా ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి హ్యాండీగా ఉంటుందని చెప్పి. అండ్ ఈ కింద రెండాట్లో ఏంటంటే ఇందులో నా దగ్గర మిగిలిపోయిన వేస్ట్ ఎక్స్ట్రా క్లాత్స్, బ్లౌజ్ పీసెస్ కానీ స్టిచ్ చేయించాక మిగిలిపోయిన ఎక్స్ట్రా క్లాత్స్, ఇట్లా సాక్స్ అవన్నీ పెట్టానండి ఈ దాంట్లోని. అండ్ ఈ కింద దాంట్లో ఏంటంటే నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా బుక్స్ కానీ ఆర్ లేకపోతే అదర్ స్టేషనరీ స్టఫ్ అంతా ఇందులో పెట్టాను. జస్ట్ ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి ఇక్కడ పెట్టాను. బాస్కెట్స్ యూజ్ చేస్తానండి కింద ర్యాగ్లో, లేదంటే స్మెల్ వస్తుంది. సో ఇది కింద ర్యాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి నా మేకప్ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ యాక్చువల్లీ అత్తమ్మ తీసుకున్నారు. అంటే కంత పెడతారు కదా పెళ్లిలోని, సో ఆ కంతలో మొత్తం మేకప్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇందులో వేసి ఇది అత్తమ్మ పెట్టారు. ఎప్పుడైనా ట్రావెలింగ్ అవుట్డోర్స్కి, పెళ్ళిళ్ళకి అది ఊర్లది వెళ్ళినప్పుడు తీసుకెళ్తానండి ఈ బాక్స్. ఎక్కువగా ఏం యూజ్ చేయను. ప్రస్తుతానికి అయితే అవసరం లేనిది ఎక్స్ట్రా నా దగ్గర ఉన్న స్టఫ్ అంతా పెట్టాను ఇందులోని. స్టిక్కర్ ప్యాకెట్స్, నేను వాడని లిప్స్టిక్స్ అవన్నీ ఇందులో పెట్టాను. సో ఇది వచ్చేసి నా మేకప్ బాక్స్. నేను యూజ్ చేయనండి, ఊరికే ఉంది అంతే నా దగ్గర. అండ్ ఇందులో ఏంటంటే ఐరన్ బాక్స్ అండ్ వాచ్ బాక్సెస్ అది ఉన్నాయండి. నేను ఏంటంటే ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు అది వాచెస్ మేకప్ కిట్లో వేసాను డైరెక్ట్, కానీ అలా డైరెక్ట్గా మేకప్ కిట్లో వేసేస్తే మనం వాచెస్కి గీతలు పడి పాడైపోతాయి. సో ఆ పర్టికులర్ బాక్స్లోనే పెట్టి నేను క్యారీ చేస్తాను వాచెస్ని. అండ్ కింద ఇందులో ఏంటంటే ఎక్స్ట్రా కవర్స్ అండ్ అట్లా క్లాత్ కవర్స్ అండ్ బ్యాగ్, అన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి ఈ కింద బాక్సెస్లోని. ఈ బాక్సెస్ ఏంటంటే అమెజాన్ డెలివరీస్ వచ్చే బాక్సెస్కి నేను ఇలా కలర్ఫుల్ పేపర్స్ అది స్టిక్ చేసి ఇట్లా ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేశానండి. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ కబర్డ్. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ కబర్డ్ అండి. Like a bird on a tree, I'm just sitting here. ఇందులో కూడా ఏంటంటే డైలీ వేర్ కొంచెం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు అది బాండే లాంటివి పెట్టుకుంటాను ఈ కబర్డ్లో కూడా. ఇనీషియల్గా ఏంటంటే ఇక్కడ సెమీ పార్టీ వేర్స్ పెట్టేదాన్ని, బట్ ఏంటంటే ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి సెమీ పార్టీ వేర్స్ వేరే కబర్డ్లో షిఫ్ట్ చేసి ఇక్కడ ఈ డ్రెస్ మెటీరియల్స్ పెట్టాను. ఇంకా ఏంటంటే ఇవన్నీ స్టిచ్ చేయించాల్సిన డ్రెస్ మెటీరియల్స్. 1 year నుంచి పాండమిక్ సిచ్యువేషన్లో అది ఉండి అసలు నేను టైలర్ దగ్గరికి అది వెళ్ళి డ్రెస్సెస్ అది కస్టమైజ్ చేయించలేదు. సో ఇవన్నీ ఉండిపోయినవి కస్టమైజేషన్ చేయించడానికి. ఇవన్నీ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అండి. అండ్ ఈ పైవి ఏంటంటే శారీస్ డ్రెస్సెస్ కింద కస్టమైజ్ చేద్దామని చెప్పి వదిలేసాను. అండ్ ఇవి కూడా కొన్ని డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా శారీస్ అండ్ కొన్ని మెటీరియల్స్ అండి. ఇవి కూడా కస్టమైజ్ చేయడానికి తీసుకున్నాను. అండ్ ఇవి ఏంటంటే కొన్ని కుర్తీస్. ఈ కుర్తీస్ అన్నీ ఏంటంటే కొంచెం లూజ్గా ఉన్నాయి, నాకు ఆల్టరేషన్ చేయించడానికి పెట్టాను ఇక్కడ. అండ్ ఇవన్నీ దుప్పటాస్. ఈ దుప్పటాస్ మీద కూడా డ్రెస్సెస్ కస్టమైజ్ చేద్దామని చెప్పి ఉంచాను. ఈ దుప్పటాస్ ఏంటంటే నా పర్సనల్ కలెక్షన్ కాదు, నేను బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి అయితే రీసెల్లింగే చేస్తున్నాను. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. సో బొటిక్లో డ్రెస్సెస్ కస్టమైజ్ చేసినప్పుడు దుప్పటాస్ అవసరం అవుతాయని చెప్పి ఈ దుప్పటాస్ తీసుకున్నానండి డ్రెస్సెస్ కస్టమైజ్ చేద్దాం అని చెప్పి. కానీ మళ్ళీ లాక్డౌన్స్, ఈ కేసెస్ అది ఎక్కువ అవడం వల్ల ప్రస్తుతానికి అయితే హాల్ట్లో ఉంది ఆ ప్లాన్. సో ఖచ్చితంగా స్టార్ట్ చేసినప్పుడు ఈ దుప్పటాస్ పైన డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కబర్డ్ అండి. ఇందులో ఏంటంటే కొంచెం నా దగ్గర ఏంటంటే ఎక్కువ కాటన్వి ఉంటాయి కుర్తీస్. నాకు కాటన్ కుర్తీస్ అంటే చాలా ఇష్టము. సో అట్లా కాటన్ కుర్తీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నవన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్కడికన్నా ఫ్రెండ్స్తో పార్టీస్కి అది వెళ్ళినప్పుడు
క్యాజువల్ డే అవుట్కి అది వెళ్ళినప్పుడు ఇవి వేసుకుంటే బాగుంటాయి మూవీస్కి అదిని. సో అట్లాంటివన్నీ ఈ కవర్లో పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే ఇవన్నీ ఈశాన్ బట్టలు అండి, మా బాబువి. ఇక్కడంతా బాబు డైలీ వేర్కి యూజ్ చేసే బట్టలు అన్నీ పెట్టాను. బాబు కూడా పార్టీ వేర్ అండ్ కొంచెం బయటకు వెళ్ళే లాంటి డ్రెస్సెస్ అవన్నీ కూడా వేరే కబర్డ్లో ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ డైలీ వేర్కి బాబుకి యూజ్ చేసే బట్టలు అన్నీ పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ బాస్కెట్స్ లో బాబుకి డైపర్స్ పెట్టాను. యాక్చువల్లీ డైపర్స్ యూజ్ చేయడం మానేశాడండి, 2 years అయింది తను ఆ హ్యాబిట్ బ్రేక్ చేసేసి డైపర్స్వి. బట్ ఏంటంటే అంతకు ముందు కొన్నవి ఎక్స్ట్రా ఉండిపోయినాయి అండ్ ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి అన్నట్టు ఉంచానండి ఈ డైపర్స్. అండ్ కింద బాస్కెట్లో ఏంటంటే మొత్తం వింటర్ వేర్ పెట్టాను. స్వెటర్స్ కానీ థిక్గా ఉండే ప్యాంట్స్, వింటర్ వేర్కి సూటబుల్గా ఉండే క్లోత్స్ అన్ని ఈ బాస్కెట్లో పెట్టేశాను. ఇక్కడ పెడుతుంటే మొత్తం కలిసిపోయి కబర్డ్ అంతా డిసార్గనైజ్గా ఉంటుందని చెప్పి ఇట్లా వాడనివన్నీ ఈ బాస్కెట్లో పెట్టేశాను. ఇదేంటంటే చేంజింగ్ మ్యాట్ అండ్ బాబువి వెట్ వైప్స్ ఇవి. అండ్ ఈ బాక్స్లో ఏంటంటే నేను మొత్తం ఇట్లా సాక్సెస్ పెట్టానండి బాబువి, ఆర్గనైజ్గా ఉంటాయని చెప్పి. వింటర్లో కానీ లేకపోతే ఎప్పుడైనా బయటకు అది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబుకి సాక్సెస్ వేస్తాను. సో ఇవి సాక్సెస్. అండ్ ఈ లాస్ట్ 2 rags వచ్చేసి ఇదంతా నా నైట్ వేర్ అండి. నాకేంటంటే నైట్ వేర్ ఎక్కువ ఉంటాయి, నేను ఎక్కువగా ఇంట్లో నైట్ వేరే యూజ్ చేస్తాను. నాకు డైలీ కూడా కుర్తీస్ అది వేసుకుంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు, ఎక్కువ నాకు నైట్ వేరే అలవాటు. సో నా దగ్గర నైట్ వేర్ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఒక 10 to 15 pairs నైట్ డ్రెస్సెస్ ఖచ్చితంగా ఉంటాయి నా దగ్గర. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా టీషర్ట్స్ అండ్ ఇవన్నీ నా డెనిమ్ జాకెట్స్ అండి. ఆ కబర్డ్లో ప్లేస్ లేదని చెప్పి ఈ కబర్డ్లో డెనిమ్ జాకెట్స్ ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవేంటంటే కొన్ని కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ పైన వచ్చిన ప్యాంట్స్తో ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ స్టిచ్ చేయించేసాను. సో ఇవన్నీ నేను రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ టీషర్ట్స్, డెనిమ్ జాకెట్స్. అండ్ ఈ కింద ర్యాగ్లో వచ్చేసి మొత్తం నేను బాబువి కొలాబరేషన్ చేస్తాను కదండి. సో ఆ కొలాబరేషన్లో వచ్చిన ప్రోడక్ట్స్, నేను యూజ్ చేసినవి అండ్ కొన్ని రివ్యూ చేయాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నా శానిటరీ నాప్కిన్స్ అండ్ నాప్థలిన్ బాల్స్. కంపల్సరీ నాప్థలిన్ బాల్స్ ఉంటాయండి నా దగ్గర. ప్రతి కబర్డ్లోని నేను నాప్థలిన్ బాల్స్ వేసుకుంటాను. అండ్ ఇట్లా ఒక రోకి మధ్యలో ఖచ్చితంగా గ్యాప్ వదులుతానండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా వాల్కి టచ్ అవ్వకుండా పెడతాను నేను. సో దట్ వాల్కి టచ్ అయ్యి ఇలా పెడితే మనం ఏంటంటే కొంచెం చెమాయించి స్మెల్ అది వచ్చి డ్రెస్సెస్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా కబర్డ్స్లో ఆర్గనైజ్ చేసినప్పుడు ఇట్లా గోడలకి తగలకుండా పెట్టుకుంటాను క్లోత్స్ అన్నీ కూడా నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే నేను ప్రెసెంట్ యూజ్ చేసిన నా గ్యాడ్జెట్స్వి బాక్సెస్ అండి ఇవన్నీ. ఇదేంటంటే నా అలెక్సా బాక్స్, నా ఐఫోన్, ఐప్యాడ్ది అండ్ నా కెమెరాది, ఇవన్నీ బాక్సెస్ అన్నీ పెట్టాను ఇక్కడ. అండ్ కింద ఈ బాస్కెట్లో ఏంటంటే మొత్తం అంతా నా క్రాఫ్ట్ వర్క్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయండి. నాకు క్రాఫ్ట్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్, క్రాఫ్ట్ వర్క్ చేస్తాను. సో ఈ బాక్స్లో ఏంటంటే మొత్తం నా క్రాఫ్ట్ వర్క్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఉంది ఈ బాక్స్లోని. అండ్ ఈ కవర్ వచ్చేసి క్యాన్ అండి. నేను యాక్చువల్లీ ఎప్పుడో తీసుకున్నాను ఈ క్యాన్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందామని చెప్పి. బట్ చెప్పాను కదా ప్రస్తుతానికి టైలర్ దగ్గరికి అది ఎక్కడికి వెళ్ళక ఇది స్టిచ్ చేయించుకుంటూ అలా పెట్టాను. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది అనుకుంటా ఈ క్యాన్ తీసుకొని క్యాన్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామని చెప్పి. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా అందరూ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో అలాగే ఆర్గనైజ్ చేస్తాను. నాకేంటంటే బాక్సెస్లో అది పెట్టి అండ్ కొంచెం హ్యాంగర్స్కి అది పెట్టి అట్లా ఆర్గనైజ్ చేయడం ఇష్టం ఉండదండి. నాకు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడమే ఇష్టము. ఇట్లా అయితే మనకి ఉన్న అవుట్ఫిట్స్ అన్నీ కనబడతాయి అండ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ నా కబర్స్ ఏంటంటే ఎప్పుడు ఇలా ఆర్గనైజ్గానే ఉంటాయి, నేను ఎప్పుడు ఆర్గనైజ్గానే ఉంచుకుంటాను. నాకు కొంచెం ఓసిడి ఉందండి. సో నేను వెరీ అబ్సెస్డ్ మాట ఆర్గనైజ్గా ఉండాలని చెప్పి ప్రతి వస్తువు ఇంట్లోని. సో మా హౌస్ కూడా ఆర్గనైజ్గానే ఉంటుంది ఎప్పుడుని. హోమ్ టూర్ చేస్తానండి, చాలా మంది అడుగుతారు ఎప్పటి నుంచో చేయమని చెప్పి, కానీ నాకే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు హోమ్ టూర్ చేయడానికి. సో మేబీ ట్రై చేస్తానండి హోమ్ టూర్ చేయడానికి కూడాని. సో నా కబర్డ్ అయితే ఇది. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.